అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణ వాతావరణం ముదిరింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే మోస్ట్ సెన్సిటివ్ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ మొదలైంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్రయోగించిన 4 ప్రమాదకరమైన దాడి డ్రోన్లను అమెరికా బలగాలు గాల్లో కూల్చేశాయి. అంతేకాదు దీనికి ప్రతీకారంగా ఇరాన్ తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ సడన్ మిలిటరీ యాక్షన్తో పశ్చిమాసియాలో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయింది. అసలు హార్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? గ్లోబల్ ఆయిల్ మార్కెట్పై దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ప్రపంచ ఇంధన అవసరాలను శాసించే కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. నిత్యం వందలాది ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణించే ఈ రూట్ను గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ఇరాన్ పన్నిన వ్యూహం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం అంతర్జాతీయ నౌకాయానానికి తక్షణ ముప్పుగా మారిన 4 ఇరానియన్ వన్ అటాక్ డ్రోన్లను అమెరికా నౌకాదళం విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసింది. డ్రోన్లను కూల్చడంతోనే అమెరికా ఊరుకోలేదు. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఇరాన్ దక్షిణ తీరంలోని కీలకమైన సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఇరాన్ కోస్టల్ సర్వే లైన్స్ నిర్వహిస్తున్న గోరుక్ ప్రాంతంతో పాటు కేష్ మైలాండ్లోని రాడార్ కేంద్రాలను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ రాడార్ల సాయంతోనే ఇరాన్ అంతర్జాతీయ షిప్పింగ్ బోట్లను ట్రాక్ చేస్తూ దాడులకు తెగబడుతోందని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అమెరికా దాడులకు ఇరాన్ అంతే వేగంగా కౌంటర్ ఇచ్చింది. గల్ఫ్ రీజియన్లోని శత్రు స్థావరాలే టార్గెట్గా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏకంగా 7 బాలిస్టిక్ మిసైళ్లను కువైట్, బహ్రెయిన్ వైపు ప్రయోగించారు. ఇందులో 6 క్షిపణులను అమెరికా రక్షణ వ్యవస్థలు గాల్లోనే పేల్చివేయగా ఒకటి లక్ష్యాన్ని తప్పి పడిపోయింది. ఈ ఆకస్మిక మిసైల్ అటాక్తో బహ్రెయిన్ రాజధానిలో అర్ధరాత్రి ఎయిర్ రైడ్ సైరన్లు మోగడం, కువైట్ ఎయిర్పోర్టు పరిధిలో అలజడి రేగడం గల్ఫ్ దేశాలను వణికించింది. నిజానికి అమెరికా, ఇరాన్ మధ్య తెర వెనుక శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ అణు కార్యక్రమాలు, హార్ముజ్ జలసంధి గుండా ఉచిత నౌకాయానంపై ఇరు దేశాల ప్రతినిధులు ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ తాజా ఘర్షణలు చర్చలను సంక్షోభంలోకి నెట్టేశాయి. హార్ముజ్ జలసంధిలో భద్రతను దెబ్బతీస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరిస్తుండగా, అటు అమెరికా మాత్రం ఇరాన్ పోర్ట్లపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంలో అనిశ్చితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.